కరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. గ్రహముల యొక్క ప్రభావాలు మనం ముందుగా తెలుసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే, రోడ్డు మీద రాళ్ళు ఉంటాయి, గోతులు ఉంటాయి, ముళ్ళు కూడా ఉండొచ్చు. దీపం చేతిలో ఉంటే అవి చూసుకుంటూ నడుస్తాం, తప్పుకుని ముందుకు పెడతాం. నీళ్లున్నాయి చెరువులో, మెట్ల నిండా పాకుడు ఉంది, మనకి తెలియదు, అడుగులేసాం. తెలియకుండా వేసినప్పుడు పడేదాని దెబ్బ గట్టిగా ఉంటుంది. తెలిసాక జాగ్రత్తగా అడుగు వేస్తే జారకుండా కొంచెం ఆ ఇబ్బందిని తప్పించుకోవచ్చు. అలాగా గ్రహాలకు అనుకూలతలు ఉంటాయి, వ్యతిరేకతలు ఉంటాయి. ఆ అనుకూల ఫలితాలను, వ్యతిరేక ఫలితాలను ముందుగా తెలుసుకోవాలి. అనుకూల ఫలితాలను తెలుసుకోవడం ద్వారా దానికి అనుగుణమైన కృషి చేయవచ్చు. వ్యతిరేక ఫలితాలను తెలుసుకోవడం ద్వారా దానిని నివారణ చేసుకోవచ్చు. మీలో ఎవరైనా ఈ నివారణలు చేసుకుని, ఆ జపాదులు చేసుకుని దానివలన మంచి ఫలితాలను పొంది ఉన్నట్లయితే కామెంట్స్లో రాయండి. రాస్తే కొందరికి, అంటే ఇంత క్రితం జపాలు చేయని వాళ్ళకు కూడా అది ప్రోత్సాహకరంగా ఉంటుంది, ఆచరిస్తారు. వారు మీ వలన ఆచరిస్తే మీకు కూడా కొంత పుణ్యం దక్కుతుంది. గ్రహముల యొక్క ప్రభావాలను తెలుసుకుందాం, నివారణ తెలుసుకుందాం, ఆచరిద్దాం, ఆనందమయంగా జీవితాన్ని మలచుకుందాం. వృశ్చిక రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో కొంతవరకు విజయాలు సాధించిన పనులలో ఆలస్యం చోటు చేసుకోవడం వలన, బద్ధకం ఎదురవడం వలన, వాయిదా పడిపోతుండడం వలన పనులు మనకు ఎన్నో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందువలన అవన్నీ కూడా సకాలంలో సత్ఫలితాలను ఇవ్వడం కోసం ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి ఆవులకు పెట్టడం అనేది చాలా మంచి ఫలితాన్ని అందజేస్తుంది. అదేవిధంగా మీరు చేసేటువంటి కార్యక్రమాలలో స్వప్రయోజనానికి ప్రాధాన్యం ఇవ్వకుండా ఇతరులకు, సకల జీవులకు మనం మేలు చేయాలి అనేటువంటి తపన ఎంతవరకు పొందితే అంతవరకు మీ యొక్క విజయాలు, ఆర్థిక బలాలు పెరిగే అవకాశం ఉంది. అందువలన మనకు లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రంలో చెప్పేటువంటి అంశాలని మనం పరిశీలన చేసినట్లయితే ధర్మ, అర్థ, కామ, మోక్షాలకు సమప్రాధాన్యం ఇచ్చేటువంటి వ్యక్తికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది అనే విషయం తెలుస్తుంది. అయితే యోగ మార్గంలో కూడా కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు, ఎదురుచ్ఛాలాభ సంతుష్ట అంటే తనకి ఏది లభిస్తే, దాంతిన్నది లభిస్తే కృషి లేకుండా దానితో సంతృష్టిని పొందేటువంటి వాడు అని చెబుతారు. ఇది మోక్షానికి దారితీసేటువంటి మార్గం అన్నమాట. అందువలన మనం సమగ్రంగా ఆలోచన చేసినప్పుడు కార్యక్రమాలను వాయిదా వేయకుండా ఆత్మీయుల సహాయ సహకారాలతో సకాలంలో పనులు పూర్తి చేస్తూ అనుగ్రహానికి, మనం భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులం కావాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనం చేసే ప్రతి పనులను కూడా శ్రమకు ఫలితము అనేటువంటి భావన కలుగుతుంటుంది. నిజం కాదది. ఎందువలన అంటే మన యొక్క పూర్వపుణ్యము, భగవద్ అనుగ్రహము వాటి ద్వారా పొందేటువంటి ఫలితాలే తప్ప మన తిన్న భౌతికమైన కృషి చేసినంత మాత్రం చేత ఉత్తమ ఫలితాలు వచ్చేస్తాయని చెప్పుకోవడానికి లేదు. అలాగే మాట్లాడే తీరు అపార్థాలు రాకుండా ఉండడం కోసం తక్కువగా మాట్లాడడం మంచిది. ముఖ్యమైన కార్యక్రమాలని వాయిదా వేయకుండా పనులు తొందరగా పూర్తయ్యేలా ఆలోచించడం కూడా ముఖ్యమైన అవసరమే. ముఖ్యమైన కార్యక్రమాలని వాయిదా వేయకుండా మాట్లాడే తీరులో ఎదుటి వ్యక్తిలోని లోపాలను ఎత్తి చూపించేటువంటి ధోరణిని మనం కొంతవరకు తగ్గించుకోవాలి. అలా తగ్గించుకున్నప్పుడు ఎక్కువ మందితో మైత్రి నిలబడుతుంది. లోపాలను ఎత్తి చూపించేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది మనకు ఉపకరించేది కాదు, పనికి సహకరించేది కాదు.
ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. రావలసిన సొమ్ము చేతికి రావడం విషయంలో, చేతిలో ఉన్న డబ్బు సంరక్షితం కావడం విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అందుకని మనం సుమంతో సుమంతోస్తే కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకుంటే ఉభయతారకంగా రెండిటికీ కూడా ఉపకరిస్తుంది.